నేను సిద్ధపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఎదుట ఏ తలుపులు కూడా, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేది. ఇది కోరేషుకి ఇచ్చిన వాగ్దానం. ఈరోజు మనకి కూడా అంటున్నాడు, నీ ఎదుట మూయబడకుండా నీకు ద్వారము తెరవజేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ద్వారం అయితే నీ జీవితంలో మూయబడి ఉందో, ఏ ద్వారం అయితే నీ జీవితంలో బంధింపబడి ఉందో, ఏ ద్వారం అయితే ఆశీర్వాదం రాకుండా మూయబడి ఉందో, ఏ గుప్పులైతే మూయబడి ఉందో, దేవుడు అంటున్నాడు ఆ ద్వారము వేయబడకుండా ఆ ద్వారాన్ని తెరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా ద్వారం మూయబడి ఉన్నట్లయితే, దేవుడిని అడిగినట్లయితే, కోరేష్కు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన కాపరి, ప్రధాన కాపరైన మన ప్రభు అంటున్నాడు, నీ ఎదుట ఏ ద్వారం వేయబడకుండా